ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న పొలిటికల్ చర్చ ఏంటంటే, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చుట్టూ. కాపులకు అన్యాయం జరుగుతోంది. పవన్ కళ్యాణ్ మాట్లాడట్లేదు. కాపులను పట్టించుకోవట్లేదు. పవన్ కళ్యాణ్ మాట్లాడట్లేదు. కాపులకు అవకాశాలు రావట్లేదు. పవన్ కళ్యాణ్ మాట్లాడట్లేదు. ఇలా కొంతమంది కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు పవన్ కళ్యాణ్ పైన విమర్శలు చేయడం చూస్తున్నాం. వంగవీటి రంగాకు సంబంధించిన ప్రస్తావన తీసుకురావడం చూస్తున్నాం. సో, కాపులకు అన్యాయం జరుగుతుంటే కూడా పవన్ కళ్యాణ్ మౌనంగా ఉంటున్నారు. ఈ ప్రభుత్వంలో కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళం భాగస్వాములం అవునా? కాదా? మేమంతా పవన్ కళ్యాణ్ చెప్తే మొన్న కూటమికి ఓటేసాం. కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు పనులు జరగట్లేదు. మా మాట వినట్లేదెవరు అంటూ ఆ సామాజిక వర్గంలో చాలామంది అన్‌రెస్ట్‌తో మాట్లాడడం చూస్తున్నాం. కొద్ది రోజుల క్రితం ఆయన నేను ముఖ్యమంత్రి కావడం కోసం పార్టీ పెట్టలేదు అనే ప్రకటన తర్వాత చాలామంది కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు ఓపెన్‌గానే బయటకొచ్చి పవన్ కళ్యాణ్‌కి వ్యతిరేకంగా మాట్లాడడం చూస్తున్నాం. ఈ సందర్భంలో పవన్ కళ్యాణ్ గోదావరి జిల్లాలో పర్యటన చేస్తున్నారు. సుదీర్ఘంగా గోదావరి జిల్లాలో ఆయన పర్యటనలు చేస్తున్నారు. చేస్తున్న సందర్భంగా పవన్ కళ్యాణ్ చాలా యాక్టివ్‌గా పొలిటికల్ స్టేట్మెంట్స్ ఇస్తూ ఉన్నారు. పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశాన్ని చేస్తూ ఉన్నారు. చాలా నిజాయితీగా పవన్ కళ్యాణ్ కొన్ని విషయాలు మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్న విషయాలు చూసినప్పుడు నిజమే కదా అనిపిస్తోంది. సో, పవన్ కళ్యాణ్ కాపు సామాజిక వర్గానికి సంబంధించి ఒక క్లారిటీ ఇవ్వదలుచుకున్నాననే విషయం చెప్తున్నారు. ఆయన చెప్తున్న దాని ప్రకారం కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు మీరంతా కలిసి ఒక పార్టీ పెట్టుకొని, లేకపోతే మీరంతా కలిసి ఒక ముఖ్యమంత్రి అభ్యర్థిని సెలెక్ట్ చేసుకొని, ఈయన్ని మేము కాపు సామాజిక వర్గం నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తున్నాం. మీరు మద్దతు ఇవ్వండి అంటే నేను ఆయనకి మద్దతిస్తాను. నేను కాపుల కోసం పార్టీ పెట్టలేదు. రాజకీయ పార్టీ కేవలం కులం కోసం ఉండదు. నా పార్టీ కేవలం కాపుల కోసం పెట్టిన పార్టీ కాదు. కులం నుంచి బయటికి రండి అంటూ పవన్ కళ్యాణ్ ఒక విజ్ఞప్తి చేశారు. డెఫినిట్‌గా ఆదర్శవంతమైన సూచనగానే దాన్ని చూడాలి. ఓ పార్టీ కేవలం ఒక కులం కోసం పనిచేసే పరిస్థితి ఉండదు, ఉండకూడదు కూడా. పార్టీలంటే పొలిటికల్ పార్టీలు డెమోక్రసీలో అన్ని వర్గాలకు సంబంధించిన వాళ్ళ రిప్రజెంటేషన్ కూడా ఉంటేనే అవి సమాజంలో అందరి కోసం పనిచేస్తున్న పార్టీలుగా ఉంటాయి. కులం పార్టీలుగా ఉండకూడదు. అన్‌ఫార్చునేట్‌లీ ఆంధ్రప్రదేశ్‌లో, తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్‌లో కులాల పార్టీలుగా మారిపోయాయి రాజకీయ పార్టీలు. కులాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీలుగా ఆయా పార్టీలకు పేరు పడిపోయిందక్కడ. సో, పవన్ కళ్యాణ్ మరొక కొన్ని విషయాలను కూడా రైజ్ చేశారు. నా చుట్టూ నాదెండ్ల మనోహర్‌ని పెట్టుకున్నానని చెప్పి విమర్శలు చేస్తున్నారు. నా చుట్టూ లింగమనేని రమేష్ ఉన్నారని విమర్శలు చేస్తున్నారు. వీళ్ళని కాదని నేను తోట చంద్రశేఖర్‌ని కూడా పెట్టుకున్నాను. ఏం చేశారాయన? నన్ను వదిలేసి ఎళ్లి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వీళ్ళని కాదని నేను జేడీ లక్ష్మీనారాయణ గారిని తెచ్చిపెట్టుకున్నాను. ఆయనకు ఎంపీ సీట్ ఇచ్చాను. ఏం చేశారాయన? నేను సినిమాలు చేసుకుంటున్నానని ఆయన నన్ను వదిలేసి ఎళ్ళిపోయారు. సో, ఇలా చాలామంది సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళని పెట్టుకున్నప్పటికీ వాళ్ళెవరు నాతో నిలబడలేదు. నాతో కలిసి ఉండలేరు. నా కష్టాల్లో లేరు. వాళ్ళు ఈరోజు ఉండుంటే వాళ్ళు రాజ్యసభ సభ్యులు, పార్లమెంట్ సభ్యులు అయ్యేవాళ్ళు. అవకాశాలు దొరికాయి. నాతో ఉన్నారు కాబట్టి ఓ 3000 మందికి జనసేన పార్టీతో నాతో పాటు ట్రావెల్ అయ్యారు కాబట్టి పదవులొచ్చాయి. నేను మీరు ఎవరు ఏమనుకున్నా నాదెండ్ల మనోహర్‌నే పెట్టుకుంటాను. నాదెండ్ల మనోహర్ ద్వారానే పార్టీ కార్యక్రమాలు నడిపిస్తాను అని మొండిగా పవన్ కళ్యాణ్ మాట్లాడడం చూస్తున్నాం. సో, అనేక సందర్భాల్లో కులం అంటూ మాట్లాడుతున్నారు. కులం కోసం పెట్టిన పార్టీ కాదు అంటూ సో, ఆయన కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళందరినీ ఎడ్యుకేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మీరు అసంతృప్తికి లోనవ్వాల్సిన అవసరం లేదు. మీరు కొంచెం బాధ్యతతో, పెద్దరికంతో ఆలోచన చేయండి. సమాజం కోసం పార్టీ పెట్టాను. కేవలం మనం కులానికి అధికారం తీసుకురావడం కోసం కాదు అనే విషయాన్ని ఫస్ట్ మీరు మనసులో పెట్టుకోండి. అని వాళ్ళని బ్రెయిన్ వాష్ చేసే ప్రయత్నం పవన్ కళ్యాణ్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్‌కి బలమున్న ప్రాంతం గోదావరి జిల్లాలు. సో, గోదావరి జిల్లాలలో ఆయన ఇటువంటి ఒక మాటలు చెప్పడం ద్వారా, నిజాయితీగా మాట్లాడే ప్రయత్నం చేయడం ద్వారా, సో, తన కోసం ఎవరున్నారు? మన కులం అనుకున్న వాళ్ళెవరు నాతో లేరు. మన కులం కాని వాళ్ళే నాతో కోసం నిలబడ్డరు. నాతో కష్టాల్లో కూడా వాళ్ళున్నారు అని చెప్పే ప్రయత్నం చేయడం. లేదు మీరే ఒక ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించండి నేను మద్దతిస్తానని చెప్పే ప్రయత్నం చేయడం ద్వారా, కాపుల్లో తన పట్ల ఉన్న అసంతృప్తిని తగ్గించుకునే ప్రయత్నం పవన్ కళ్యాణ్ చేస్తూ ఉన్నారు. సో, కాపులు పవన్ కళ్యాణ్‌కి దూరం అవుతున్నారు అంటూ క్యాంపెయిన్ జరుగుతున్న సందర్భంలో, కాపులలో వాళ్ళలో ఒక ఆలోచనొచ్చేలా చేయగలుగుతున్నారు. అలా ఆలోచించేలా చేయడం కోసమే బహుశా ఇటువంటి స్టేట్మెంట్స్ పవన్ కళ్యాణ్ ఇస్తూ ఉన్నారు. సో, ఈ సందర్భంగా ఆయన మాట్లాడిన మరొక మాట కాపులలో అసంతృప్తిని పెంచే మాట. కాపులు పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు నమ్మాలి అనుకునే మాట. ఏంటా మాట? ఆయనన్నారు, జగన్మోహన్ రెడ్డి దగ్గరికెళ్ళి ఎవరైనా రెడ్డీస్ అంతా ఆయన మీద ఒత్తిడి తీసుకొస్తున్నారా? చంద్రబాబు నాయుడు గారి దగ్గరికెళ్ళి వాళ్ళ సామాజిక వర్గం వాళ్ళంతా ఎప్పుడన్నా చంద్రబాబు నాయుడు గారిని నిలదీయడం చూసారా? మీరంతా ఎందుకొచ్చి నన్ను నిలదీస్తారు? మీరంతా ఎందుకొచ్చి నా మీద ఆరోపణలు చేస్తారు? మీ అందరి జీవితాలు నాకు చాలా తెలుసు. నేను అవన్నీ బయట మాట్లాడితే బాగుండదు అంటూ ఒక కైండ్ ఆఫ్ వార్నింగ్ కూడా ఇస్తున్నారు. సో, ఈ ఎగ్జాంపుల్ కొంచెం పవన్ కళ్యాణ్ తీసుకోకుండా ఉండాల్సింది. జగన్మోహన్ రెడ్డిని రెడ్డి సామాజిక వర్గం అంతా పోయి ఏమని నిలదీయాలి? మీరు ముఖ్యమంత్రి కాకుండా ఉప ముఖ్యమంత్రి అంటున్నారేంటి అని నిలదీయాలా? చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి పోయి వాళ్ళ సామాజిక వర్గం అంతా ఏమని నిలదీయాలి? మీరు పార్టీ పెట్టాం. మన పార్టీ, మన కమ్యూనిటీ. మీరు ముఖ్యమంత్రి కాకుండా ఉప ముఖ్యమంత్రి అవుతారంటున్నారేంటి? మీరు ముఖ్యమంత్రి కాపోతే ఎట్లా అని నిలదీయాలా? జగన్మోహన్ రెడ్డి అయినా, చంద్రబాబు నాయుడు అయినా వాళ్ళు ఒక పార్టీ పెట్టుకున్న తర్వాత ఆళ్ళ పార్టీలో పవరొస్తే వాళ్ళే ముఖ్యమంత్రి.
పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి నేను ముఖ్యమంత్రి గాను, నేను ఉప ముఖ్యమంత్రిగా ఉంటా, ఇంకో పార్టీతో కలిసి పనిచేస్తా అంటున్నారు. నేచురల్‌గా అప్పుడు నిలదీస్తారు కదా! అలా నిలదీసే అవకాశాన్ని ఆ రెడ్డి సామాజిక వర్గానికి జగన్మోహన్ రెడ్డి, కమ్మ సామాజిక వర్గానికి చంద్రబాబు నాయుడు ఇవ్వట్లేదు గదా! మీరు మిమ్మల్ని మీరు తగ్గించేసుకొని, నాకు ఆ సీటే వద్దు అని చెప్తున్నారు కాబట్టి నిలదీయాల్సిన పరిస్థితి వస్తుంది గదా! గతంలో ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి అని నినాదాలు చేస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ ఏమనేవాళ్ళు? మా స్లోగన్స్ ఇవ్వడం కాదు ఓట్లేయండి ముందు. ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి అని స్లోగన్స్ ఇస్తే అయిపోతామా? అనేవాళ్ళు. సో, ఇప్పుడు అసలు స్లోగన్స్ కూడా కాదు నేను ముఖ్యమంత్రి కాదని ఆయనే తేల్చేస్తున్నారు. అది హర్ట్ చేస్తది కదా! నేచురల్‌గా. ఇప్పుడు కాదు రేపు, ఎల్లుండి తర్వాతైనా పొలిటికల్ పార్టీ, పొలిటికల్ లీడర్ డోర్స్ ఓపెన్ చేసి కదా పెట్టుకోవాలి. ఇంకో 15 ఏళ్ల వరకు నాకొద్దు అని డోర్ క్లోజ్ చేసుకొని పెట్టుకుంటే, ఆ పార్టీలో మీరు ముఖ్యమంత్రి కావాలని డిజైర్‌తో పనిచేస్తున్న వాళ్ళంతా నేచురల్‌గా అన్‌రెస్ట్‌తో ఉంటారు గదా! అశాంతితో ఉంటారు గదా! వాళ్ళంతా. వాళ్ళందరికి బాధ అనిపిస్తది గదా! ఫర్ వాట్ వి ఆర్ ఫైటింగ్ అని అనిపిస్తది గదా! వాళ్ళందరి కోరిక కేవలం కులం అనే కాకపోవచ్చు. ఈయన ముఖ్యమంత్రి అవుతే, మన సామాజిక వర్గం అనే వాడు ముఖ్యమంత్రి అవుతే, ఇంకా అందరికీ న్యాయం చేస్తాడనే భావన బహుశా వాళ్ళలో ఉండొచ్చు. వాళ్ళు కూడా కుల భావన తో మాత్రమే కోరుకోరు కదా! మా కులం వాడు మాకు కావాలనే మాత్రమే భావన కాదు కదా! మా కులానికి సంబంధించిన వ్యక్తి అన్ని కులాల్ని బాగా చూస్తాడని మేము నమ్ముతున్నాం. కాబట్టి ఆయన ముఖ్యమంత్రి కావాలని కోరుకునే వాళ్ళు ఉండొచ్చు కదా! పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ఆదర్శమైన భావాలే చాలా మంది కాపులు కూడా ఉండొచ్చు కదా! ఆయన ముఖ్యమంత్రి అయితే మా కులానికి న్యాయం చేస్తారని మాత్రమే కాదు. అన్ని కులాలకు న్యాయం చేస్తారని ఆలోచించే కాపులు కూడా సమాజం గురించి ఆలోచించే కాపులు కూడా చాలా మంది ఉంటారు కదా! కాబట్టి వాళ్ళనే అడ్రెస్ చేయాలి. ముఖ్యమంత్రికి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని కోరుతున్న కాపులంతా కేవలం కులం కాబట్టి ముఖ్యమంత్రి కావాలని కోరుతున్న వాళ్ళు కాదు. మాటకొస్తే కాపు సామాజిక వర్గం కాని వాళ్ళు కూడా చాలా మంది పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని కోరుతున్నారు. పవన్ కళ్యాణ్ భాషలో చెప్పాలంటే లింగంనేని రమేష్, నాదెండ్ల మనోహర్ లాంటి వాళ్ళు కూడా. కాబట్టి చాలామంది కోరుతున్న పాపులర్ డైలాగ్‌ని చాలామంది కోరుకుంటున్న వాళ్ళ విష్‌ని, వాళ్ళ కోరికని అడ్రెస్ చేయడం, దాన్ని తక్కువ చేసి చూడడం ఖచ్చితంగా సరైనది కాదేమో పవన్ కళ్యాణ్ ఆలోచన చేసుకోవాలి. సో, కాపులకైతే ఒక క్లారిటీ ఇస్తున్నారు ఆయన. మీరు మీరు నిలదీయటం ఆపేయండి. నిలదీయటం ఆపేయండి. నేను ఇలాగే పనిచేస్తా. మీరు నా మీద ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోకండి. నేను ముఖ్యమంత్రి చేయడం కోసం ప్రయత్నం చేయట్లేదు అనే ఒక క్లారిటీని కాపులకిచ్చే ప్రయత్నం గోదావరి జిల్లాల వేదికగా పవన్ కళ్యాణ్ చేస్తున్నట్టు కనపడింది. 2, 3 రోజులుగా ఆయన చేస్తున్న పర్యటనలు చూసినప్పుడు.